నమస్కారం అండి. తిరిగి మన ఛానల్కి స్వాగతం. ఇది వచ్చేసి మన లాస్ట్ వీడియో సోలార్ సిరీస్ సోలార్ మోటార్స్ పార్ట్లో. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే లాస్ట్ 2 వీడియోస్లో బేసిక్స్ చెప్పాను, అసలు ఏంటి, ఏవి ఎలా వర్క్ అవుతాయి అనేది చూసాం మనం. దీంట్లో ఫైనల్గా మనం ఏ మోటార్స్ యూస్ చేసాము, అది ఎక్కడ కొనుక్కున్నాను, వాటి కాస్ట్ ఎంత పడింది, ఆ పర్టికులర్ మోటరే మనం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అనేది చూద్దాం. సో ఎందుకు మరి మనకు లెంత్ అయిపోద్ది అని చెప్పి మనం వచ్చేసి మన వీడియోలు చూసాను. ఫస్ట్ వీడియోలో మన ఇంటి దగ్గర ఒకటి బోర్లో మోటార్ పెట్టాం, అది సోలార్ మోటార్, ఇది బోర్ మోటారు. నెక్స్ట్ వచ్చేసి మన ఇరిగేషన్ ఉంది కదా బావి దగ్గర, అక్కడ 2 మోటార్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి మన డ్రిప్కి, ఇంకోటి వచ్చేసి కింద మిగతా పొలానికి అన్నట్టు. సో అవి మన 3 మోటార్లు. ఇంకోటి వచ్చేసి నేను స్పేర్గా పెట్టాను. ఇది వచ్చేసి ఏంటంటే చాలా చిన్న మోటార్, డైరెక్ట్ ఒక సోలార్ ప్యానల్కి కనెక్ట్ చేసుకొని రన్ చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ పర్పస్, మనకి ఎక్కడన్నా పోర్టబిలిటీ అంటే టక్కన ఒక దగ్గర తీసుకెళ్ళి అక్కడ రన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది, సరే ఉంటుందని చెప్పి తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ మోటార్ వచ్చేసి ఇది. నేను కొన్న మోటార్లన్నీ కొన్నింది వచ్చేసి రిప్స్ టెక్నాలజీస్ అని, RIPS టెక్నాలజీస్. వీళ్ళు వచ్చేసి కేరళ వీళ్ళది. చెప్పాను ఆల్రెడీ, మనకు సెకండ్ వీడియోలో చెప్పినట్టున్నాను. మోటార్ల వరకు ఎటువంటి ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా రన్ అవుతున్నాయి. ఓన్లీ ఏంటంటే మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం. వాళ్ళు వచ్చేసి ప్యూర్ కేరళైట్స్, మలయాళం ప్లస్ హిందీ మాట్లాడతారు. సో ఏదో ఒకటి మేనేజ్ చేయగలిగితే ఓకే, మనం కమ్యూనికేషన్ అనేది నడిచిపోద్ది. లేదంటే వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మీరు ఇంగ్లీష్లో చాట్ చేసినా రిప్లై ఇస్తారు. ఓకే, మన మోటార్లకు వచ్చేద్దాం. సో ఫస్ట్ మోటారు ఇది వచ్చేసి బోర్వెల్లోకి పెట్టిన మోటార్. ఓకే, సో వీళ్ళ మోడల్ నెంబర్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఎక్కడి వరకు ఇక్కడ వరకు. సో మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఇది వాళ్ళ మోటార్ టైపు 4SCBI. ఎందుకు అంటే దీంట్లో ఆ ప్రొపెల్లర్ ఉంటుంది కదా, అది స్టీల్ ఉంటుంది, అందుకని SC పెట్టినట్టున్నారు. సో ఇది 72 అనేది వచ్చేసి వోల్టేజ్. అంటే ఈ మోటార్ రన్ అవ్వాలంటే ఇవన్నీ మళ్ళీ BLDC మోటార్స్, అంటే బ్రష్లెస్ DC మోటార్స్, అంటే డైరెక్ట్ కరెంట్ మోటార్స్. సో డైరెక్ట్ కరెంట్ మోటార్ అంటే మనకు అర్థం ఏంటి, మీ సోలార్ ప్యానల్స్ని డైరెక్ట్ మోటార్ కనెక్ట్ చేసేయచ్చు, మధ్యలో మీరు దాన్ని మళ్ళీ AC కరెంట్గా మార్చాల్సిన అవసరం లేదు. మన మెయిన్ పర్పస్ అదే. మనం మళ్ళీ ఈ కన్వర్షన్లు ఇవంటే మనకు ఎఫిషియన్సీ తగ్గిపోద్ది, మనం ఎక్కువ ప్యానల్స్ వాడాల్సి వస్తుంది అని చెప్పేసి మనం ఎలాగో సోలార్ ప్యానల్స్కి వెళ్తున్నాము, మన మోటార్స్ కూడా సోలార్ మోటార్సే తీసుకున్నాం. అందులో బ్రష్లెస్ సోలార్ మోటార్స్ అంటే ఇంకా మోర్ ఎఫిషియెంట్, చాలా తక్కువ పవర్ తీసుకుంటాయి. ఓకే, సో 72 అనేది వోల్టేజు, 800 అనేది వాట్స్. ఎన్ని వాట్స్ మోటార్ ఇది అనేది. సో మనం రైతుల దగ్గర ఎక్కడ మాట్లాడినా మోటార్ అనే లోపల వాళ్ళు హార్స్ పవర్ 1 HP 2 HP 5 HP అంటారు. సో HP అంటే ఎంత, ఒక HP అంటే హార్స్ పవర్ అంటారు దీన్ని, 750 వాట్స్. అంటే ఇప్పుడు మన రైతులు ఎవరన్నా ఒక 3 HP మోటార్ అన్నారు అనుకోండి, రఫ్గా ఒక 2200 వాట్లు మోటార్ అన్నట్టు అది. లేదా 5 HP అన్నారు అనుకోండి, ఓ 3800 వాట్స్ మోటార్ అది. మనకి ఇక్కడ HP కాన్సెప్ట్లు ఉండవు, డైరెక్ట్ DC మోటార్స్ కాబట్టి వాట్స్లోనే ఉంటుంది. సో 800 వాట్స్ అంటే ఈక్వల్ టు 1 HP మోటార్ అంతే. ఇది ఇప్పుడు మనం తీసుకున్న మోటార్ 1 HP. నెక్స్ట్ వచ్చేసి 30, ఇది వచ్చేసి మీటర్స్, అంటే ఎంత డెప్త్ నుంచి వాటరు లాగగలదు ఈ మోటార్. సో 30 మీటర్స్ అంటే ఓ 97 ఫీట్. అండ్ నేను వేసుకున్న బోర్వెల్ 150 ఫీట్ వేసుకున్నా, మనం 100 ఫీట్ వరకే కేసింగ్ దించుకున్నాము. సో ఎందుకు రిస్క్ అన్నట్టు మనం 100 ఫీట్ వరకే పెట్టాం మోటార్. సో అందుకని 30 మీటర్స్ తీసుకున్నాం, 97 ఫీట్. నెక్స్ట్ ఈ నెంబర్ వచ్చేసి ఎన్ని థౌజండ్స్ లీటర్స్ పర్ అవర్కి ఇది పంప్ చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఇది 12,000 లీటర్స్ పర్ అవరు. దీని అవుట్పుట్ ఎంత అంటే, మనకు అవుట్పుట్ పైప్ ఉంటుంది కదా, అది 1.5 ఇంచ్ ఇక్కడ. సో అది దాని కాన్ఫిగరేషన్ అనమాట. 72 వోల్ట్స్
వోల్టేజ్ 72 వోల్టేజ్ కావాలి, 800 పవర్ దీని కెపాసిటీ, 30 మీటర్స్ నుంచి వాటర్ పుల్ చేస్తుంది. పుల్ చేయడం కదా, ఎందుకంటే నీళ్ళల్లో పెడతాం కాబట్టి పుష్ చేస్తుంది, బయటికి పంప్ చేస్తుంది. 97 ఫీట్ డెప్త్ నుంచి కూడా పంప్ చేస్తుంది. ఎన్ని లీటర్స్? 12,000 లీటర్లు గంటకి. అవుట్పుట్ వచ్చేసి 1.5 ఇంచు పైపు పెట్టుకోవచ్చు దీనికి మనం. సో అది దీని కాన్ఫిగరేషన్. సో 72 వోల్ట్స్ అంటే మనం ఎగ్జాక్ట్ 72 వోల్ట్స్ ఇవ్వలేం కదా దానికి, ఎందుకంటే సోలార్ ప్యానల్స్ మనకు 12 వోల్ట్స్ వస్తాయి, 24 వోల్ట్స్ వస్తాయి. మనం ప్రీవియస్ దాంట్లో చూసాం. 24 వోల్ట్స్ అంటే ఎంత మనకు? 40 to 45 వోల్ట్స్ వస్తుంది మనకి యాక్చువల్ అవుట్పుట్. అంటే దీని అడిషనల్ డీటెయిల్స్ చూసాం అనుకోండి మనం, 72 వోల్ట్సే కానీ 48 నుంచి 150 వోల్ట్స్ మధ్యలో దానికి వచ్చిందనుకోండి పవర్ రన్ అవుతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. సో 48 to 150 వోల్ట్స్ అనేది దాని రేంజ్. ఆ రేంజ్లో రన్ అవుద్ది. ఇంతకంటే తగ్గినా ఇంతకంటే పెరిగినా మోటార్ ఆడదు, రన్ అవ్వదు. అది దాని మీనింగ్. సో 800 వోల్ట్స్ ఆల్రెడీ చూసాము. వీళ్ళ రికమెండేషన్ ఏంటంటే అట్లీస్ట్ మీ సోలార్ ప్యానల్స్ కెపాసిటీ 1040 వాట్ల కంటే ఎక్కువ పెట్టుకోండి అంటున్నారు. కరెంట్ వచ్చేసి యాంపియర్స్ ఉన్నాం కదా, 8 amps కంటే ఎక్కువ ఉండాలి అని చెప్తున్నాడు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇక్కడ 3 విషయాలు ఏంటంటే, ఆపరేటింగ్ వోల్టేజ్ ఎంత 48 to 150, కరెంట్ ఎంత ఉండాలి, ఈ టోటల్ వాటేజ్. సో ఇప్పుడు దీని ప్రకారం చూసుకుందాం అనుకోండి, నేనేం చేశాను, కాస్ట్ వైజ్ చూసుకుంటే నాకు ఓకే ఈ మోటార్ వచ్చేసి 18,000 పడింది మనకు, ఇంక్లూడింగ్ జిఎస్టీ. ఇంకొక 300 ఏమో కొరియర్ ఛార్జెస్ మనకి డెలివర్ చేయడానికి. ఓకే, సో అది దీని కాస్ట్. సో దీనికి మనకు ప్యానల్స్ ఎన్ని కావాలి? సో నేను తీసుకున్నది వచ్చేసి 450 వాట్స్ ప్యానల్స్ తీసుకున్నా. సో 450 వాట్స్ మనకి ఎంత వస్తుంది? ఈజీగా 9 to 10 amps అవుట్పుట్ కరెంట్ వస్తుంది, 43 వోల్ట్స్ అవుట్పుట్ వస్తుంది. ఇది దీని కెపాసిటీ, దీని కాన్ఫిగరేషన్. సో ఇలా నేను 2 ప్యానల్స్ పెట్టాను అనుకోండి, 450 మనకి ఎంత వచ్చింది? 900 వాట్స్, 43 86 వోల్టేజ్ అవుతుంది. సిరీస్లో పెట్టాం కాబట్టి, ఇంతకుముందు చెప్పాను కదా. యాంపియర్ ఏమో అలానే ఉంటుంది, 10 amps. సో స్టిల్ చూస్తే 86 వోల్ట్స్ 10 amps ఓకే, బట్ వాళ్ళు రికమెండెడ్ ఏంటి, అట్లీస్ట్ 1040 వాట్స్ కంటే ఎక్కువ ఉండాలి టోటల్ సోలార్ ప్యానల్ కెపాసిటీ అంటున్నారు. అందుకని మనం ఏం చేసామంటే సేఫ్ సైడ్ ఇంకొకటి యాడ్ చేసాం, ఇంకో 450. సో ఇప్పుడు మనకు 1350 వాట్స్ ఇది మీట్ అయింది. వోల్టేజ్ ఎంత వచ్చింది? 86, ఇంకొక 43, 129 వోల్ట్స్. కరెంట్ అలానే ఉంటుంది. సో 1350, 129, 10 amps వాళ్ళ స్పెసిఫికేషన్స్ మీట్ అయ్యాం మనం. అంటే మనం 3 ప్యానల్స్ కొన్నాం. సో 3 ప్యానల్స్ అనే లోపల నాకు 11,000 పడింది ఒక్కొక్క ప్యానల్. సో మనకు 18,000 మోటరు, 33,000 ప్యానల్స్ పడ్డాయి. ఇది మనకేంటి, ఇంటికి హోమ్ డెలివరీ. సో అది 51,000. ఇంకా మనం దానికి కావాల్సిన హెచ్డిపి పైపు, వైర్ అంటారా, అది మనం ఏసీ మోటార్ అయినా కొనాల్సిందే, డీసీ మోటార్ అయినా కొనాల్సిందే. అది రఫ్గా మనకు ఒక 5,000 దాకా పడ్డట్టున్నాయి, 5,000 6,000 పడ్డాయి. సో 57 పడింది. ఇంత తక్కువ ఎందుకు పడింది మనకు అంటే, మన ఓన్గా మనం చూసుకున్నాం కాబట్టి, మన ఓన్గా మనం ఇండివిజువల్ కొనుక్కున్నాం, మన ఓన్గా మనం మోటార్ కొనుక్కున్నాం, మన ఓన్గా మనం ప్యానల్స్ కొనుక్కున్నాం కాబట్టి మనకు తక్కువ పడింది. అది ఫస్ట్ది. సో నెక్స్ట్ ఈ 2 మోటార్స్ చూసాం అనుకోండి, నేను ఇది కూడా తీసేస్తాను మరి కన్ఫ్యూజన్ లేకుండా. సో ఇవి 2 చూస్తే ఈ కాన్ఫిగరేషన్ అంతా సేమ్ ఉంటుంది చూడండి, ఓన్లీ ఈ 3 పార్ట్స్ మారుతాయి. ఏంటి అంటే, ఈ ఫస్ట్ మోటార్ ఏమో 33 feet డెప్త్. ఇది ఓడబ్ల్యూ అంటే ఓపెన్ వాటర్స్. అంటే ఏంటి, మన బావిలో లేకపోతే ఎక్కడన్నా ఒక రివర్ లాగా ఉంది దాంట్లోనే వేసుకొని నీళ్ళు మనం తోడుకోవచ్చు. సో ఓపెన్ వాటర్స్, 108 volts, 1200 watts. 1200 watts అంటే 1.5 HP ఇంచుమించుగా, 1.5 కంటే కొద్దిగా ఎక్కువ. దీని వాటర్ ఎంతవరకు పుష్ చేస్తుందంటే 33 meters అంటే 108 feet. అవుట్పుట్ ఎంత? 18,000 liters per hour, 2-inch డెలివరీ. సో మనము ఎక్కువ హైట్ ఎందుకు తీసుకున్నాం ఇది అంటే, మనకు బావి ఉండేది 30 అడుగులే, కానీ
మనం దీన్ని డ్రిప్కి వాడాము ఈ మోటార్ని. సో నాకున్న పెద్ద టెన్షన్ ఏంటి, నేను మోటార్లు కొనేటప్పుడు అంటే ఇది డ్రిప్కి కావాల్సిన ప్రెషర్ వస్తుందా లేదా అని. సో మన బావి 30 ఫీట్ అయినా 108 ఫీట్ హైట్కి పుష్ చేయగలిగే మోటార్ తీసుకున్నాం. ఎందుకంటే అప్పుడు మనకు ఆ ప్రెషర్ వస్తుంది డ్రిప్ సెటప్ చేసినప్పుడు. సో ఇది 18,000 లీటర్స్ 2 ఇంచ్ అవుట్పుట్. సో 18,000 లీటర్స్ కాబట్టి మనం ఏం చేసామంటే మనకున్న 8 ఎకరాలకి మొత్తం 11 వాల్స్ ఉంటే మనం ఎట్ ఏ టైము 2 వాల్స్ రన్ చేసుకుంటాం. మనకి ఎనఫ్ ప్రెషర్ వస్తుంది. సో ఈ మోటార్ వచ్చేసి మనకు 20,000 పడింది. ఈ రెండో మోటార్ కూడా 20,000. సో ఇది కూడా క్విక్గా చెప్పేస్తాను. 108 వోల్ట్స్ 1200 వాట్స్. ఇది ఎంతవరకు పుష్ చేయగలదు వాటరు? 10 ఫీటే, అంటే 10 మీటర్స్. 10 మీటర్స్ అంటే 33 ఫీట్. సో మన బాగున్నదే 30 ఫీటు. సో ఇబ్బంది లేదు. కానీ మనకు అడ్వాంటేజ్ ఎక్కడ వస్తుంది, ఇది మనము ఓపెన్ ఫీల్డ్ కొడుతున్నాం. అంటే మనం వేసుకుంటే ఇది మనకు మొక్కల దగ్గరే నీళ్ళు పడాలి, ఇదేమో మొత్తం ఎకరా మొత్తం తడవాలి కదా. సో మనకు అవుట్పుట్ ఎక్కువ కావాలి. సో ఇక్కడ 18,000 లీటర్స్ అయితే ఇది 50,000 లీటర్స్ గంటకి. అండ్ అవుట్పుట్ డెలివరీ చూడండి, 4 ఇంచ్ పైపు. సో ఇది మనకు బ్రహ్మాండంగా పోసేస్తుంది నీళ్ళు తెచ్చి, కానీ ఫోర్స్గా పోయేదు. ఇదేమో తక్కువ నీళ్ళే, ప్రెషర్ ఎక్కువ వస్తుంది. సో మనకు అది డ్రిప్కి, ఇదేమో బయట మనకు మిల్లెట్స్ అవి పెట్టుకుందాం కదా, దానికి అన్నట్టు తీసుకున్నాం అనమాట. సో డిఫరెంట్ రిక్వైర్మెంట్స్, బట్ ఫస్ట్ 2 కాన్ఫిగరేషన్ సేమ్. 108 వోల్ట్స్. ఆపరేటింగ్ వోల్టేజ్ చూస్తే 30 to 150. సో సేమ్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. సో దీనికి నేను ఏం చేశాను అంటే, మీరు మన షెడ్ చూసారంటే ఈస్ట్ టు వెస్ట్ షెడ్ ఉంటుంది. 2 స్లోప్లు వచ్చేసి, ఒక స్లోప్ నార్త్ సైడ్ ఉంటుంది, ఒక స్లోప్ సౌత్ సైడ్ ఉంటుంది. సో ప్యానల్స్ మనం దాని మీద పెట్టేసాం. ఎందుకు? ఈ ప్యానల్స్కి మళ్ళీ స్ట్రక్చర్ అంటే అదొక అడిషనల్ కాస్ట్. మనం ఎలాగో షెడ్ కడుతున్నాం కదా అక్కడ, దానిపైన పెట్టేసుకున్నాం అని చెప్పి అక్కడ పెట్టుకున్నాం. అందుకు మనం ఈ 2 మోటార్లకు ఏం చేశాను, 400 వాట్స్ ప్యానల్స్కి వెళ్ళాను. అప్పుడు కొత్తగా రిలీజ్ చేశారు ఈ ప్యానల్స్. అరౌండ్ 7,000 రూపీస్ పడింది ఒక ప్యానల్ అంతే. సో ఇక్కడ ఇవి చూస్తే ఫస్ట్ మోటార్కి మనం అన్ని సిరీస్, అంటే ప్యానల్ 1 ప్లస్ మైనస్ ప్లస్ మైనస్, థర్డ్ ప్యానల్ ప్లస్ మైనస్. ఓకే. సో ఈ మైనస్ ప్లస్ కలిసిపోద్ది, ఇది కలుస్తుంది, ఈ మైనస్ ఈ ప్లస్ మోటార్కి వెళ్ళిపోతాయి. సో ఇది సిరీస్, అందువల్ల వోల్టేజ్ యాడ్ అయింది. ఇప్పుడు ఇక్కడ మనం 400 వాట్స్ ప్యానల్స్ అనే లోపల మనకు వోల్టేజ్ వచ్చేసి అరౌండ్ 40 యాంపియర్ 10 అనుకోండి, జస్ట్ మనకు క్విక్గా అయిపోద్ది. సో 40 10. సో మనం 3 సిరీస్లో పెట్టామనుకోండి, నేను మొత్తం ఒక్కొక్క మోటార్కి 6 ప్యానల్స్ పెట్టాను. ఓకే. సో 6 ప్యానల్స్ పెట్టినప్పుడు చెప్పాను కదా, మనకు ఒకటేమో సౌత్ సైడ్ ఉంది, ఒకటి నార్త్ సైడ్ ఉంది. సో మనకు ఉదయం నుంచి సాయంకాలం వరకు నాకు కావాలనుకోండి, 2 సైడ్లు మనకు కెపాసిటీ ఉంటేనే ఎటు ఎండబడ్డా మనం ఎక్కువసేపు రన్ చేసుకోవచ్చు మోటార్లు. అందుకని ఇప్పుడు ఒకవేళ మనకు ఇనీషియల్గా ఇంత నాలెడ్జ్ మనం ఫస్ట్ మోటార్లు కొన్నప్పుడే గెయిన్ చేసుకుంటే మేబీ 4 ప్యానల్స్ అయినా రన్ చేసి ఉండొచ్చు. బట్ మనం ఈ డ్రిప్కి 2 వాల్సే వదులుతున్నాం కదా, సో మనకి ఎక్కువ టైం రన్ అవ్వాలి డేలో అని చెప్పేసి 6 ప్యానల్స్ పెట్టుకున్నాను. సో 6 ప్యానల్స్ అనుకోండి, 6 7s 42,000 అయింది. సో ఒక మోటార్కి. సో 42,000 ప్లస్ మోటార్ కాస్ట్. సో ఈ 6 ప్యానల్స్ మనం ఏం చేసామంటే 3 సిరీస్లో పెట్టాం. ప్యానల్ 1 2 3, ఇంకొక 3 మళ్ళీ సిరీస్లో పెట్టాం. ఓకే. ఇది 1 2 3 4 5 6 అనుకోండి, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. సో ఇప్పుడు ఇక్కడ ఈ 3 సిరీస్లో పెట్టడం వల్ల మనకు ఒక 120 వోల్ట్స్ వస్తుంది. ఇక్కడ 120 వోల్ట్స్ 10 amps, 120 వోల్ట్స్ 10 amps. ఇప్పుడు ఇవి 2 ప్యారలల్ అయ్యాయి అనుకోండి, వోల్టేజ్ సేమ్ ఉంటుంది, కరెంట్ డబుల్ అవుతుంది, 20 amps అవుతుంది. సో ఇలా పెట్టడం వల్ల ఏమైంది, మన ఆపరేటింగ్ వోల్టేజ్ మీట్ అయ్యాం 30 to 150. ఓకే. యాంపియర్ వచ్చేసి గ్రేటర్ దెన్ 8 amps, గ్రేటర్ దెన్ 15 amps. సో మనకి అట్లీస్ట్ 20 వచ్చేస్తుంది. సో 2 మీట్ అయిపోయాం. దీనివల్ల ఏమవుతుందంటే నాకు ఉదయం 8 నుంచి సాయంకాలం 5 5:30 వరకు కూడా నాకు ఈ 2 మోటార్లోంచి కూడా మనకు వాటరు ఈజీగా వచ్చేస్తున్నాయి. సో అది వచ్చేసి మన ఫస్ట్ 3 మోటార్స్.
కాస్ట్ ఎంత అయింది? 18,000, 20,000, 20,000. ప్యానల్స్ వచ్చేసి దీనికేమో 33,000 పడ్డాయి, వీటికి వచ్చేసి 43,000 పడ్డాయి ఒక్కొక్క మోటార్కి. సో ఇంకా లాస్ట్ మోటార్ వచ్చేసి ఇది చాలా చిన్న మోటార్, 12 volts పైన రన్ అవుద్ది, 200 watts, 12 meters వాటర్ పుష్ చేస్తుంది. అంటే ఒక 40 feet అనుకోండి. ఎంత? 6,000 liters per hourకి, గంటకి. డెలివరీ వచ్చేసి 1 inch డెలివరీ. సో ఈ మోటార్ ఏంటి అంటే ఇది చాలా 2 kg ఉంటుంది మోటార్. హ్యాపీగా చేతిలో పట్టుకుపోయి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకొని ఒక సోలార్ ప్యానల్ 200 watts చిన్నది ఉంటుంది మన దగ్గర, 5,000 ఎంత పడింది అది. దానికి కనెక్ట్ చేసుకున్న వైర్లు, మోటార్ రన్ అయిపోద్ది. 1 inch పైప్ కనెక్ట్ చేసుకున్నామా ఎక్కడ కావాలంటే అక్కడ పట్టుకోవచ్చు వాటర్. సో అందుకని ఈ మోటార్ పెట్టుకున్నాం ఉంటాయి. సో ఇవి మనం ఏం మోటార్స్ పెట్టామో వాటి కాన్ఫిగరేషన్ ఎంత అయింది, ఎవరి దగ్గర కొన్నాం, ఈ రిప్స్ టెక్నాలజీస్ అని చెప్పాను కదా. నేను వాళ్ళ క్యాటలాగ్ కూడా మన దాంట్లో పెడతాను మన వీడియోలో. ప్లస్ వాళ్ళ వాట్సాప్ నెంబర్, వెబ్సైట్ ఉంటుంది. హ్యాపీగా దాంట్లోకి వెళ్ళి మీకు లేటెస్ట్ క్యాటలాగ్ కావాలని వాళ్ళు ఇస్తారు. ఇంత ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్పాను అంటే, సో దీనివల్ల ఏమవుద్ది అంటే మీరు తెలుసుకున్నప్పుడు మొత్తం అసలు ఏం జరుగుతుందని, ఒకటి మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఒకవేళ రేపు టెక్నీషియన్ రాకపోయినా నాకు తెలుసు, నేను ప్రాబ్లం సాల్వ్ చేసుకోగలను అనేది. ఇంకొకటి, ఇలా మనం ఒక్కొక్కటి మన ఓన్గా కొనుక్కోవటం వల్ల అట్లీస్ట్ కొన్ని వేల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు మనకు. ఎందుకంటున్నా అంటే నాకు చెప్పాను కదా, మనకు 1 kilometer వరకు ఎక్కడ నాకు ఎలక్ట్రిసిటీ లేదు. సో నేను రఫ్ ఎస్టిమేట్ అడిగినప్పుడు నాకు 4 lakhs చెప్పారు. ఓ 3.5 నుంచి 5 lakhs రెడీ చేసుకో నువ్వు, ఎందుకంటే 1 kilometer దగ్గరలో ఎక్కడా పవర్ లేదు నీకు. సో అక్కడ నుంచి పవర్ లైన్లన్నీ వేసుకోవాలంటే 3.5 నుంచి 5 lakhs రెడీ చేసుకోమన్నారు. ఇప్పుడు నేను ఇవంతా సెటప్ పెట్టుకున్నందుకు 40, 20, 60,000 మోటార్స్ అయ్యాయి. ఇంకొక 80 + 30 ఓ 1.1 ప్యానల్స్ అయ్యాయి. 1.1 ఇవి ఒక 60, 1.7 lakhs అయింది. దీంతో ఇంకొక 20 years నేను దేని గురించి ఆలోచించిన అవసరం లేదు. ఒకవేళ మనం పవర్ లైన్ వేయించుకున్నాం, మధ్యలో ప్రాబ్లమ్స్ వచ్చాయి, పవర్ లైన్ పడిపోయింది, దానిపైన ఏదో కొమ్మలు పడ్డాయి లేదా మొక్కలు వచ్చాయి, అవన్నీ మనమే మెయింటెనెన్స్లో తలనొప్పులు ఉంటాయి. ఇది అనుకోండి మీ ఓన్ మీ పొలంలోనే అన్నీ ఉంటాయి, జీరో మెయింటెనెన్స్. ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మీకు తెలుసు. మీకు మన 8 గంటల పవర్ పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు రన్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటి, మన ప్రకృతి వ్యవసాయం అన్నప్పుడు మనం ఇచ్చే కషాయాలు అయితే ఉదయం టైంలో ఇవ్వాలి లేదా సాయంకాలం ఇవ్వాలి, అది బెస్ట్ టైం అంటాం. సో ఇలా మన సోలార్ ఉందనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రన్ చేసుకోవచ్చు. సో ఇవి మన పొలంలో వాడిన సోలార్ ప్యానల్స్ ప్లస్ మోటార్ కాస్ట్లు. థ్యాంక్ యూ.